శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జనవరి 4 నుంచి 10 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా 4 గ్రహాలు అష్టమ స్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. వారం చివరిదాకా కూడా ఆ 4 గ్రహాలు అష్టమ స్థానంలో ఉండడం వలన జాతకుడికి అనవసర శ్రమ ఎక్కువగా ఉంటుంది. చేయవలసిన పనే పదే పదే చేయవలసి రావడం, చివరి నిమిషంలో అనుకున్న పనులు వాయిదా పడడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది, అంటే ఒక పెద్ద మొత్తంలో మనీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది మీకు. అంటే అది రుణ రూపంలో కానీ, బ్యాంకు ద్వారా కానీ, ఒక చిట్ ఫండ్ ఇన్సూరెన్స్ ద్వారా కానీ మనీ రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ ధనం మీ చేతికి రావడంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా డీల్ చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రాపర్టీ మనం కొనాలనే ప్రయత్నంలో బ్యాంకు వాడైతే లోన్ శాంక్షన్ చేస్తాడు, కానీ ఇక్కడ ఈ ప్రాపర్టీ సంబంధించినటువంటి సరైన డాక్యుమెంట్స్ లేకపోవడం, చిన్న చిన్న కొర్రీలు రావడం వల్ల లోన్ ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. మనం కట్టిన డబ్బు అక్కడ బ్లాక్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లు, పేపర్లు అన్నీ జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. బట్ ఏదైనా పనులు వాయిదా పడితే తప్ప చివరికి సడన్గా ఒకరోజు మీరు ఆశించిన విధంగా ఆ ధనం చేతికి వస్తుంది, మీ లోను శాంక్షన్ అవుతుంది, మీ ప్రాపర్టీ విషయంలో ఉన్నటువంటి చికాకులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా నిదానంగా ఆలోచించడం అన్నది మంచిది. అయితే ఈ వార ప్రారంభంలోనే ధనస్థానంలో ఒక గజకేసరి యోగం అన్నది ఏర్పడడం జరిగింది. దానివల్ల మీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరగడం, మీ తల్లిగారి యొక్క ఆధ్వర్యంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది ఆస్తి పంపకాల విషయం అవ్వచ్చు, కుటుంబంలో జరగనటువంటి వివాహాల విషయం కావచ్చు, లేదంటే ఏదన్నా ఒక ధనం సడన్గా ఇన్సూరెన్స్ ద్వారానో, పెద్దవారి ద్వారానో, తండ్రి గారి ద్వారానో ఒక లంసంలో ఆస్తి కానీ ధనం కానీ రావడం వల్ల ఆ ధనాన్ని సర్దుబాటు చేసే విషయంలో మీ తల్లిగారి యొక్క ఆధ్వర్యంలో ఈ ధనాన్ని సర్దుబాటు చేయడం జరుగుతుంటుంది. ఏదో ఒక పుణ్య కార్యక్రమం, ఏదో ఒక శుభ కార్యక్రమం ఈ వారంలో మీ కుటుంబంలో జరగడం కానీ, మీరు కుటుంబ సమేతంగా ఏదన్నా ఒక పుణ్యక్షేత్రాన్ని కానీ, ఒక శుభకార్యానికి కానీ హాజరవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే లాభస్థానంలో శని భగవానుడు ఉన్నప్పటికీ కూడా మరి అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఈ శని భగవానుడి మీద దృష్టి పెట్టడం వలన మరి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొన్ని చికాకులు కానీ, కొన్ని తప్పనిసరి మార్పులు కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ఉద్యోగంలో మార్పు కొరకు మీరు చేసే ప్రయత్నాలు కొద్దిగా చివరి నిమిషంలో వాయిదా పడడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. బట్ ఏదైనప్పుడు కూడా లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వృత్తిపరంగా ఒక ఇంప్రూవ్మెంటు, ఒక ప్రమోషన్ కానీ, ఒక అభివృద్ధి కానీ రావడం జరుగుతుంది. బట్ మీకు ఎదురవుతున్నటువంటి అడ్డంకుల్ని, సమస్యల్ని మీరు కంపల్సరిగా పరిష్కరించుకుంటే కంపల్సరిగా ఏదో ఒక అభివృద్ధి ఉద్యోగపరంగా రావడం జరుగుతుంటుంది. అయితే మీ యొక్క అభివృద్ధికి, మీ యొక్క ప్రయత్నానికి అనేక శక్తులు అడ్డగించడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల మీరు కొద్దిగా నిదానంగా పనిచేయవలసి ఉంటుంది. ఎవరైతే ఏ కారణం వల్ల అయితే మీకు రావాల్సినవి రాకపోతున్నాయో దాని మీద దృష్టి పెట్టడం కానీ, ఆ సంబంధించిన గ్రహాలకి పరిహారం చేసుకోవడం కానీ చేసుకోవడం వలన కొంతవరకు మీకు రావాల్సినవి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే దశమ రాహు ఏంటంటే ఇది సినిమా రంగం వారికి, టీవీ మీడియా రంగం వారికి, విదేశ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కానీ, అక్కడ ఉన్నటువంటి అంటే దూర ప్రాంతంలో విదేశంలో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకి ఈ వారంలో ఏదో ఒక ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, ఒక ఆదాయం మార్గం మీకు కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఏమాత్రం నిరాశ చెందకుండా కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేయడం వలన అతి కొద్ది రోజుల్లోనే మీ యొక్క నిరుద్యోగ సమస్యకి సంపూర్ణంగా పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రయత్నం చేయండి. ఇదే సమయంలో స్త్రీలకి కంపల్సరిగా కొన్ని చేంజెస్ రాబోతున్నాయి. వారు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ, వివాహపరంగా కానీ కొన్ని అనుకోని సమస్యలు ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది. చివరి నిమిషంలో ముఖ్యమైనటువంటి పనులు కూడా స్త్రీలకు వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా ఈ వారంలో స్త్రీలు కానీ, పురుషులు కానీ కంపల్సరిగా శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి ఒక 18
ప్రదక్షిణలు చేసి సింధూరంతో స్వామికి అభిషేకం చేసి వడమాల కానీ తమలపాకుల మాల కానీ స్వామికి సమర్పించడం వల్ల, అలాగే వడపప్పు నైవేద్యంగా పెట్టడం వల్ల ఈ వృషభ రాశి వారికి అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఇతరత్ర లీగల్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే అవి సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్రానికి వాస్తు శాస్త్రానికి కంప్లీట్గా ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. మన దశను బట్టి, మనకి జరుగుతున్నటువంటి పీరియడ్ని బట్టే మనం నివసించే గృహం కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కోయిన్సైడ్ అవుతూ ఉంటుంది. సర్వసాధారణంగా మీరు సొంత గృహం మీకు ఏదో ఊర్లోనో, వేరే స్టేట్లోనో, వేరే రాష్ట్రంలో ఉంటుంది. మీ యొక్క సొంత గృహం మీ తండ్రి గారిదో, తాతగారిదో మీకు వారసత్వంగా అందులో హక్కు ఉంది అనుకుందాం. మీరు వేరే సిటీలో, ఈవెన్ అమెరికాలో కానీ, ఆఫ్రికాలో కానీ, హైదరాబాద్లో ఎక్కడున్నా సరే మీరు ఒక ఇల్లు అద్దెకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కేవలం మీ సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో అదే వాస్తు దోషంతో ఉన్న ఇల్లు మాత్రమే మీకు దొరుకుతుంది అద్దెకు ఉండడానికి. లేదు మీరు కొనుక్కోవాలన్నా కూడా అటువంటి వాస్తు దోషం ఉన్న ఇల్లే మీకు కుదరడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వాయువ్య దోషం ఎవరికైతే వారి గృహంలో ఉంటుందో వారు నివసిస్తున్న గృహంలో కానీ, కొంటున్న గృహంలో కానీ అదే వాస్తు దోషం అన్నది కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎక్కువగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పిల్లలకి ఈ పెళ్ళిళ్ళు, అలాగే వాళ్ళ ఉద్యోగాలు, అలాగే విదేశ ప్రయత్నాలు, విదేశంలో ఉండడం, అక్కడ ఉద్యోగం లేకపోవడం, ఇవన్నీ కూడా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ప్రధానంగా ఉన్నటువంటి నైరుతి మరియు వాయువ్య దోష ప్రభావం వల్ల సరిగ్గా మీ యొక్క అమ్మాయినో, లేదంటే మనం ఏదో అనుకుందాం, మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, బాగా చదివించారు, డిగ్రీ పూర్తయింది, ఉద్యోగం వచ్చింది, ఒక 2 సంవత్సరాలు ఉద్యోగం చేస్తుంది. మీరు ఒక పెళ్ళి ప్రయత్నం చేసి అమ్మాయిని అడుగుతారు, ఏదో చూడమంటుందో చెప్తుంది. మీరు ఈ ప్రయత్నం చేస్తుండగానే సడన్గా ఏదో ఆఫీసులో ఎవరు ఇష్టపడుతున్నారో మేము ఆ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎటూ తేల్చుకోలేక సందిగ్ధ పరిస్థితి, మీ మాట వింటున్నట్టే ఉంటుంది, మళ్ళీ ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. పక్క నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళలో ఉంటారు, మీ ప్రయత్నాలు మీలో ఉంటారు. ఏ సమస్య కూడా తేలడం అయితే ఉండదు. దానివల్ల ఇల్లంతా కూడా సమస్యగా మారి మిగతా వాళ్ళ మీద కూడా దాని ప్రభావం చూపడం జరుగుతూ ఉంది. సో ఏదైనా మరి ఈ నైరుతి ప్రభావం వల్ల యజమాని అవ్వచ్చు, ఈ వాయువు ప్రభావం వల్ల ఈ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎక్కువగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పద్ధతి ప్రకారం కంప్లీట్గా ఇటువంటి ప్రభావం వచ్చింది అంటే మీ పిల్లలు ఎవరో ఒకరు ఈ విధంగా చెప్పినప్పుడు అది మీకు సమ్మతమా, అది ఓకే అసలు సంగతి. లేని పక్షంలో సాధారణంగా వాళ్ళకి రాహు, కేతువు ఇలాంటి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటాయి. ఆ దశ పక్కన పెట్టి ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం మీద దృష్టి పెట్టి ఈ 2 సమస్యల్ని కంప్లీట్గా ఉంటాయి. ఇంకా లవ్ అఫేర్ మీ కుటుంబంలో ప్రస్తావన వచ్చింది అంటే అక్కడ వాయువు దోషం ఉన్నట్టే, ఇంక తిరిగే లేదు. ఇంకా కొద్దిగా అనెతికల్ ఉన్నది, అనాచారం ఉన్నది, ఏరియా క్యాస్ట్ ఏదో అనుకుందాం, అక్కడ నైరుతి ప్రాబ్లం ఉన్నది. ఈ 2 సరి చేసుకుంటే టెంపరీగా కొన్నాళ్ళు ఆ గృహాన్ని ఏదో విధంగా మార్చేసి వేరే గృహంలో నివాసం ఉండడం వల్ల కొద్దిగా ఒక 40-45 రోజులు కట్టడి చేస్తే ఆటోమేటిక్గా ఇలాంటి అఫైర్లు ఇలాంటి అనెతికల్ అఫైర్లు ఏమైనా ఉంటే అవి పోతే మళ్ళీ సాంప్రదాయంగా వివాహం జరిగే అవకాశం ఉంది. సో ఎన్నో సమస్యలకి ఈ వాస్తు కూడా ఒక దోషంగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే మనం ఇంట్లోనే ఆలోచిస్తాం, ఆ ఇంట్లో నిర్ణయం తీసుకుంటాం, ఆ ఇంట్లోనే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి గృహం ఇంపార్టెంటు. మరొక ముఖ్య విషయం ఏంటంటే మీ గృహంలో పనికిరాని వస్తువులు ఒక సంవత్సరం అయినా కూడా దాని ఉపయోగం మనకు ఉండదు. అది కంప్లీట్గా ఇటువంటి డ్యామేజ్లో ఉన్న వస్తువులు, ఇరిగిపోయిన వస్తువులు, పనికిరాని వస్తువులు, వాడని వస్తువులు ఇమీడియట్గా రిమూవ్ చేయడం వల్ల కూడా ఇటువంటి ప్రేమ వ్యవహారాలు, నిరుద్యోగ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. స్వస్తి.